హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్కి రాజకీయంగా మద్దతు ప్రకటిస్తూ జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు, పార్టీ ఫండు అనేటువంటిది జన సైనికులు ఇప్పుడు పండగ చేసుకుంటున్న వార్త. జనసేన పార్టీకి ఇంకేముండదు, చిరంజీవి మద్దతు వచ్చేసింది. ఇక చిరంజీవి అభిమానులు అందరూ కూడా జనసేనకే మద్దతు ఇస్తారు, జనసేనకు తిరుగులేదు అంటూ కూడా జన సైనికులు చాలా సంతోషంగా ప్రకటించుకుంటున్నారు. విశ్వంబర సినిమా షూటింగ్లో ఉన్నటువంటి చిరంజీవిని పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు వెళ్ళి కలిశారు. ఆ షూటింగ్లోనే ఉన్న చిరంజీవి ఒక 5 కోట్ల రూపాయలు జనసేన పార్టీకి చెక్ ఇచ్చారు. దాంతోపాటుగా జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా జనసేన పార్టీ వాళ్ళు ప్రకటించారు. అయితే చిరంజీవి మద్దతు అనేటువంటిది ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇప్పుడు హడావుడిగా ఎందుకు చిరంజీవి మద్దతును ప్రకటించుకున్నారు, అవసరం ఏమిటి, కారణం ఏంటి అనేటువంటి అంశాల మీద ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్, అదేవిధంగా నాగేంద్రబాబు, చిరంజీవి, ఈ ముగ్గురు అన్నదమ్ములు రాజకీయాల్లో కూడా కలిసే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అయితే చిరంజీవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయాల మీద చాలా సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని చర్యలను కూడా ఆయన సమర్థించినటువంటి సందర్భం కూడా ఉంది, ఆయన ప్రభుత్వ పనితీరును సమర్థించినటువంటి సందర్భం కూడా ఉంది. ప్రస్తుతం న్యూట్రల్గా ఉంటున్నారు చిరంజీవి. ఆయన కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని మెర్జ్ చేసిన తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత సినిమాలు తీసుకుంటున్నారు. ఇక రాజకీయాలు యాక్టివ్గా లేరు. కాంగ్రెస్ వాళ్ళు అప్పుడప్పుడు ప్రకటిస్తూ ఉంటారు, మా కాంగ్రెస్లోనే ఉన్నాడు చిరంజీవి అని వాళ్ళు ప్రకటిస్తుంటారు. చిరంజీవి అయితే మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. సరే, రాజకీయాల్లోకి యాక్టివ్ అవుతారని ఎటువంటి మధ్యలో చర్చ జరిగింది, అవన్నీ కూడా జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా కూడా పోటీ చేస్తారు అనేటువంటి పెద్ద చర్చ కూడా ఒక సందర్భంలో జరిగింది. రాజ్యసభ సభ్యులుగా చిరంజీవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పంపించబోతున్నారని ఇటువంటి చర్చలు కూడా జరిగాయి. ఎందుకో చిరంజీవి రాజకీయాల్లోకి రావడానికి అంత ఉత్సాహం చూపలేదు. ఇప్పుడు జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్టుగా ఎన్నికల సమయంలో కొంత జనసేన పార్టీకి బూస్టప్ ఇచ్చేటువంటి విధంగా వాళ్ళకి నిధి కొంత 5 కోట్ల రూపాయలు ఫండ్ ఇవ్వటం, ఆ తర్వాత మద్దతు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో జనసేన పార్టీ కొంత వీక్ అవుతూ వస్తుంది. అసలు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ జనసేనకి కొంత బూస్ట్ పెరగాలి, అది వీక్ అవుతూ వస్తుంది. కారణం ఏమిటి అని అంటే, జనసేన పార్టీ ఒక 50 సీట్లు 60 సీట్లు అసెంబ్లీ సీట్లు తీసుకుంటుంది, ఒక 5-6 పార్లమెంటు సీట్లు తీసుకుంటుందని జన సైనికులు, జనసేనకు మద్దతు ఇచ్చేటువంటి కాపు సామాజిక వర్గం అందరూ కూడా భావించారు. తీరా పవన్ కళ్యాణ్ వచ్చేసరికల్లా 24 అసెంబ్లీ స్థానాలకి 3 పార్లమెంటు స్థానాలకు ఒప్పుకున్నాడు. తీరా బీజేపీ వచ్చేసరికల్లా మళ్ళీ త్యాగం చేశాడు. ఆ 3 పార్లమెంటు స్థానాల్లో ఒక అనకాపల్లి సీట్ని, అప్పటి వరకు నాగేంద్రబాబు పోటీ చేస్తాడు అనుకున్నటువంటి అనకాపల్లి సీట్ని బీజేపీ వాళ్ళకి ఇచ్చేసాడు, త్యాగం చేశాడు. ఇప్పుడు నాగేంద్రబాబు కూడా సీట్ లేకుండా పోయింది. 2 ఎంపీ స్థానాలే మిగిలినాయి, అవి కూడా చివరకు ఉంటాయా లేదని తెలియదు. ఒక ఎంపీ అయితే ప్రకటించేశారు, 2 ఎంపీలను ప్రకటించాడు. ప్రకటించడం అయితే మచిలీపట్నం నుంచి బాలశౌరి, అదేవిధంగా టీ టైం ఉదయ్ కాకినాడ నుంచి ఆయన ఎంపీగా, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఒక 21 మంది, అంటే 3 అసెంబ్లీ స్థానాలను కూడా పవన్ కళ్యాణ్ తగ్గించుకున్నాడు జనసేన పార్టీ. దీంతో జనసేనలో తీవ్రమైనటువంటి అసంతృప్తి, పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత. ఇదంతా తెలుగుదేశం పార్టీ కోసం సీట్లు మొత్తాన్ని ఇచ్చేస్తున్నారు అనేటువంటిది ఒకటైతే, రెండవ అంశం ఏంటి అంటే 21 అసెంబ్లీ స్థానాలు తీసుకున్నారు. ఓకే, ఈ 21 స్థానాల్లో అసలు జనసేన వాళ్ళకి సీట్లు ఎక్కడొచ్చినాయి? మొత్తము తెలుగుదేశం నుంచి జనసేనలోకి వచ్చిన వాళ్ళే ఒక 10 మంది 11 మంది ఉన్నారు. దాంతో ఎక్కడ భీమవరంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసిన రామాంజనేయులకే జనసేనలోకి చేర్చుకొని సీట్ ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆవనగడ్డలో మండలి బుద్ధప్రసాద్ని అట్లా తెలుగుదేశం నుంచి జనసేనలోకి తీసుకొని ఇట్లా టికెట్ ఇచ్చేసారు. ఇలాగే చాలామంది ఓ 11 మంది 12 మంది వరకు ఉన్నారు. కేవలం ఒక 7-8 సీట్లు మాత్రమే జనసేనకు సంబంధించినటువంటి పని చేసినటువంటి వాళ్ళకు కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళకి లేవు. డబ్బులు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళకి, జెండా మోసిన వాడికి ఈ రోజున లేదు, కండవ కప్పుకున్న వాడికి విలువ ఉంది అనేటువంటి దాని మీద పోతిన మహేష్ లాంటి వాళ్ళు విమర్శించడం, వ్యతిరేకించడం, పవన్ కళ్యాణ్
ఆస్తులు కూడబెట్టుకున్నాడు, మేము ఆస్తులు పోగొట్టుకున్నాము అని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని నేరుగా పోతిన మహేషే విమర్శలు చేయటం ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతూ వచ్చాయి జనసేన పార్టీకి. దీంతో ఈ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా చిరంజీవి మాకు మద్దతు ఇచ్చాడు, చిరంజీవి కూడా మద్దతు ఉంది జనసేనకి అని చెప్పుకునేటువంటి విధంగా కొంత ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవంలో చెప్పాలి అని అంటే పీఆర్పీలో 2009లో ఏర్పాటు చేసినటువంటి పీఆర్పీ పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ పనిచేశాడు. పీఆర్పీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయటం, దానికి బయటికి రావటం పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టాడు పవన్ కళ్యాణ్. అంటే ప్రజారాజ్యం సంబంధించినటువంటి మూలాలు జనసేనలో ఉన్నాయి ఖచ్చితంగా. పవన్ కళ్యాణే యువరాజ్యంలో పనిచేశాడు కదా. ప్రజారాజ్యంలో పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది చివరికి టిక్కెట్లు తీసుకున్నటువంటి వాళ్ళు, ఓడిపోయినటువంటి వాళ్ళు, అప్పుడు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైనటువంటి పీఆర్పీ రాజకీయము ఇవన్నిటితో నష్టపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మరో పీఆర్పీ కాబోతుంది ప్రజారాజ్యం అని పోతిన మహేష్ లాంటి వాళ్ళు జనసేన కోసం పనిచేసి వాళ్ళు అనేకమైనటువంటి త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఈ రోజున విమర్శించేటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు చిరంజీవి మద్దతు ఇవ్వటం అనేది అదనంగా పవన్ కళ్యాణ్కి వచ్చేటువంటి ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు గ్రాఫ్ పడిపోతుంది కాబట్టి మాకు చిరంజీవి మద్దతు కూడా ఉందని చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప పెద్ద ఉపయోగం ఏముండదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళందరూ కూడా చిరంజీవి అభిమానులు, అదేవిధంగా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులే మరి రామ్ చరణ్ అభిమానులు, సాయి ధరమ్ తేజ్ అభిమానులు, వీళ్ళందరూ కూడా ఆ చిరంజీవి అభిమానులు, ఆ యువత వాళ్ళందరూ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఒకటే. పేరుకే హీరోల పేర్లు మారుతూ ఉంటాయి. వాళ్ళందరూ ఎలాగూ చిరంజీవి అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్తోనే ఉన్నారు. కానీ వాళ్ళు సినిమాల్లో అభిమానులుగా ఉన్నారు, కానీ జనసేన పార్టీకి ఓట్లు వేసేటువంటి పరిస్థితిలో ఆ స్థాయిలో తయారు చేసుకోలేకపోయారు పవన్ కళ్యాణ్. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, నన్ను సీఎం అని అరుస్తారు, నా సినిమాలు చూస్తారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారు. అంటే తన అభిమానులు కూడా తన ఓటేసుకునేటువంటి పరిస్థితిలో తయారు చేసుకోలేనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇప్పుడు చిరంజీవి అభిమానులు కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్తోనే రాజకీయంగా ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు, కొత్తగా వచ్చి చేరింది ఏం లేదు చిరంజీవి మద్దతు ఇవ్వటం వల్ల. వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని ఓటింగ్ తనతో ఉంచుకోవటానికి రాజకీయపరమైనటువంటి ఆ బేస్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు పవన్ కళ్యాణ్. అది మైనస్. అదే పవన్ కళ్యాణ్ కూడా చెబుతున్నాడు, మనకు బూతులు ఎవరు లేరు, మనకు బలం లేదు, అందుకని తెలుగుదేశం పార్టీకి సీట్లు ఇవ్వటం, మనం తక్కువ సీట్లు తీసుకున్నాం, తెలుగుదేశం పార్టీతో మనం పోటీ పడగలమని ఆయనే చెప్తున్నాడు. కారణం ఎవరు దానికి? పవన్ కళ్యాణే కదా. ఇప్పుడు ఏంటంటే ఎన్నికల సమయంలో సీట్లు తగ్గించుకోవటము, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పల్లకేమో వస్తున్నాడు, వాళ్ళ తెలుగుదేశం వాళ్ళందరికీ సీట్లు ఇచ్చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడం కోసమే పవన్ కళ్యాణ్ ఈ రోజున అన్ని సీట్లను త్యాగం చేస్తున్నాడు అనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని కవర్ చేయడం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులతో డబ్బులు ఫండింగ్ ఇస్తున్నారు పార్టీకి, చిరంజీవి మద్దతు కూడా ఉందని చెప్పుకోవడం ద్వారా డ్యామేజ్ కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది.